భూమి, చెప్పండి బావగారు. ఇప్పుడు ఇంట్లో వచ్చిన సమస్య భార్యాభర్తల సమస్య అనుకోవాలా లేక ఈ ఇంటి సమస్య అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంటి సమస్య కంటే ఎక్కువ భార్యాభర్తల సమస్య. అందుకే ఇన్ని రోజులుగా నేను కానీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి గట్టిగా మా నిర్ణయం చెప్పలేకపోయాం. పైగా మాధవ్ ఎలాంటి వాడు కూడా మాకు బాగా తెలుసు. వాడు చిన్నప్పటి నుంచి ఎదుటి వాళ్ళ ఆనందం కోసం బ్రతికాడే తప్ప ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసి వాడు ఆనందంగా ఉండాలి అని అనుకోలేదు. పైగా నువ్వు ఈ ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుండి మేము నిన్ను చూస్తున్నాం. ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే. ఈ ఇంటి కోసం నువ్వు చాలా చేశావు. అలాంటి నువ్వు ఈరోజు బాధపడుతూ ఉంటే మేమెవరూ చూడలేకపోతున్నాం. నేనే కాదు, ఇంట్లో ఎవరో కూడా చూడలేకపోతున్నారు. ఈ ఇంట్లో నీ స్థానం కేవలం చిన్న కోడలిగా, నా తమ్ముడి భార్యగా మాత్రమే కాదు, అంతకు మించి ప్రత్యేకమైన విలువైన స్థానం ఉంది. అన్నిటికీ మించి నీ మంచితనాన్ని మేము అలుసుగా తీసుకోకూడదు. మేమందరం కష్టాల్లో ఉన్నప్పుడు మేము అడగకముందే నువ్వు ఆ కష్టానికి ఎదురెళ్ళావు. ఇప్పుడు నువ్వు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు నువ్వు అడగకుండా నీ కష్టాలకి ఎదురుగా రావాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. అలాగే ఇంటి పెద్ద కొడుగ్గా నేను నీ జీవితం, మాధవ జీవితం బాగుండాలని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నువ్వంటే మీ నాన్నగారికి పంచప్రాణాలు. ఆయన తన కోసం కంటే నీ కోసమే ఎక్కువగా బ్రతుకుతుంటాడు. అలాంటి మీ నాన్నగారు ఇందాక నాకు ఫోన్ చేసి, ఈరోజు నాకు నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు, నేను చచ్చిన నా కూతురుని నా ఇంటికి పంపించొద్దు అని చెప్పాను. అంతేకాదు భూమి, నీకేం జరిగినా ఆయనకి చెప్పొద్దు అని చెప్పాను. ఆయన మనసు ఎంత విరిగిపోతే ఇంత పెద్ద మాటలంటారు చెప్పు? ఆయన నోటి వెంట ఇంత పెద్ద మాట రావడానికి కారణం మాధవే అని అందరికీ తెలుసు. ఆయన బాధ అయినా మా బాధ అయినా ఒకటే భూమి. మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండడం. మాధవ్ అంటే నాకు ప్రాణం. వాడి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడను. అలాంటిది నేనే చెప్తున్నాను. ఇప్పుడు మాధవ తప్పు చేశాడు. ఆ తప్పు ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో కూడా చెప్పట్లేదు. కనీసం ఆ పాప తల్లి ఎవరో కూడా చెప్పట్లేదు. మేము ఎంతలా అడుగుతున్నా, నువ్వు ఎంతలా అడుగుతున్నా జరిగింది చెప్పకుండా వాడు మౌనంగా ఉంటున్నాడు. ఆ మౌనాన్ని నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే నేను ఏం చేసినా భూమి నన్ను వెనకేసుకొస్తుంది, నన్ను విడిచిపెట్టి వెళ్లదు అనే ధైర్యమా? అది మాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు ఇంట్లోకి తిరిగి రాకముందు మాధవని ఇంట్లో నుండి బయటికి పంపించేద్దామని నేనే డిసైడ్ అయ్యాను. కానీ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మాధవ నుండి నిజం రాబడతావు అనుకున్నాను. కానీ రోజు రోజుకి అది జరుగుతుందన్న నమ్మకం నాకు పోతుంది. దయచేసి నువ్వు ఇప్పటికైనా నీ జీవితం గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. మాధవ నిజం చెప్పాడా సరే, లేకపోతే నువ్వంటే ప్రేమ లేని వాడితో, నీకు నిజమేంటో చెప్పడం ఇష్టం లేని వాడితో నువ్వు కలిసి ఉండాలా లేదా అనే నిర్ణయం నువ్వే తీసుకో. నీకంటూ ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆలోచించుకో. వాడితో నిజం చెప్పిస్తావో లేదంటే వాడికి దూరంగా ఉంటావో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను బావగారు. అదేంటో మీకు త్వరలోనే తెలుస్తుంది.
పాపకి తల్లిని నేనే. ఇక నేను ఎక్కడికి వెళ్ళను మాధవ్. ఇకపై ఇక్కడే ఉందాం పాపతో కలిసి. పాపకి బాగలేదని వెళ్తే భూమి వస్తుందనుకున్నాను, కానీ అక్కడ భూమి మాట్లాడిన మాటలు వింటే భూమి ఇంకెప్పటికీ తిరిగి రాదేమోనని భయపడ్డాను. కానీ భూమి మనసు చాలా గొప్పదే. తనకు ఎలాంటి రక్త సంబంధం లేని పాప కోసం భూమి ఇంటికి తిరిగి వచ్చింది. భూమి, నువ్వు నిజంగా చాలా గ్రేట్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నిన్ను బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు భూమి. చెప్పు భూమి, ఏమైనా మాట్లాడాలా? అవును, మాట్లాడాలి. చాలానే మాట్లాడాలి. ఈ ఇంట్లో ఇంత జరిగిన తర్వాత, మా నాన్న వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన తర్వాత, నేను మళ్ళీ మా ఇంటి నుండి మా అమ్మా నాన్నల్ని కాదనుకుని మరీ వచ్చాను. అప్పుడు మా అమ్మా నాన్నలు నన్ను ఒక పిచ్చిదానిలో చూశారు. నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అతిగా నమ్ముతున్నాను అని చెప్పారు. అయినా నేను బాధపడలేదు. నా జీవితం నాశనం అవుతుంది అని గుర్తు చేశారు. అయినా నేను దానికి బాధపడలేదు. కానీ ఇప్పుడు ఈ క్షణం నేను నీ గురించి ఎక్కువగా బాధపడుతున్నాను. నా జీవితం గురించి ఆలోచిస్తున్నాను. మీ అన్నయ్య వచ్చి నా జీవితం గురించి ఆలోచించుకోమని చెప్పారు. నువ్వు జీవితంలో మారుతావు అనే నమ్మకం ఆయనకి లేక నా జీవితం అయినా బాగుండాలి అని చెప్పారు. నా తమ్ముణ్ణి వదిలేసి నీ బతుకు నువ్వు బతుకమ్మ అనే అంతలా మీ అన్నయ్య మారిపోయారు అంటే అది నీ మీద కోపంతో కాదు, నువ్వు నిజం చెప్పట్లేదు అన్న బాధ మాత్రమే. బావగారన్న మాటలకి నాకు కూడా బాధగా అనిపించినా, కానీ నేనెప్పటికీ మా ఆయన ఏ తప్పు చేయడని నమ్ముతున్నాను.